టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు కన్నుల పండుగగా జరిగాయి. పంగిడిపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు వడ్లూరి బ్రహ్మచారి తెలిపారు. ఓం శ్రీమాత్రే నమో నమః. ఓం హ్రీంకారాసనగర్భితాం నలసికాం సౌక్లీంకలాం విప్రదిం సౌవర్ణాం వరదారణిం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తపాశమంకుశరాం సృగ్భూషితాముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్పకలాం శ్రీచక్రసంచారిణిం. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామంలోని ఈరోజు వరలక్ష్మి వ్రతము పురస్కరించుకొని ఇక్కడ మహిళలు అందరూ కూడా వరలక్ష్మి వ్రతంలో భాగంగా సామూహికంగా కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇది లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగినది మరియు ఇది 2వ సంవత్సరము. ఇక్కడ ప్రథమంగా మహాగణపతి స్వామి వారి పూజ, నవగ్రహ పూజ, అమ్మవారి పూజ మరియు మహిళలందరి చేత మహాలక్ష్మీ దేవత కుంకుమార్చన పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగినది. ప్రతి సంవత్సరంలో భాగంగానే మరియు ఎప్పటికీ కూడా ఈ గ్రామంలో పాడే పంటలు అన్నీ కూడా పండాలని మహిళలు అందరూ కూడా ప్రతి సంవత్సరం చేయాలని ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో ఈరోజు హనుమాన్ టెంపుల్ దగ్గర మేము వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. అందులో భాగంగా గణేష్ పూజ, కుంకుమ పూజ కూడా జరుపుకున్నాము. పోయిన ఇయర్ కూడా చాలా బాగా జరుపుకున్నాము. ఈ ఇయర్ కూడా పోయిన ఇయర్ కంటే ఎక్కువ మంది వచ్చారు. ఇలానే ప్రతి ఇయర్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వరలక్ష్మి శుక్రవారం అని అందరికీ ఆడవాళ్ళకి ఇష్టమైన రోజు. ఈ రోజు అభయాంజనేయ స్వామి గుళ్ళో పంగిడిపల్లెలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అమ్మవారిని కూడా చేయడం జరిగినది. కుంకుమ పూజలు కూడా చేసుకున్నాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగినది.